ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. బుద్ధ పూర్ణిమ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ 3 రోజుల శిక్షణ శిబిరం 3వ రోజుకు వచ్చేసాము. ఒక విధంగా ఇది చివరి రోజు. జీవితంలో ఒక వ్యక్తి ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు, అది జీవిత ప్రయాణమైనా ఆధ్యాత్మిక ప్రయాణమైనా చేస్తున్నప్పుడు మనం దాన్ని అందుకున్నా అందుకోకపోయినా, దాన్ని సాధించినా సాధించకపోయినా, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జీవించకపోయినా కాలచక్ర గమనం అనేది మన కోసం ఆగదు, అది కొనసాగుతూనే ఉంటుంది. అలాగే ఈ 3 days కూడా అలాగే వెళ్ళిపోయినాయి. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, ఇప్పుడు 3rd డేకి వచ్చాం. ఈ 3rd డేలో ఎంతో కొంత ఆ ఫలితాన్ని తీసుకోవాలి. ఎందుకు అంటే మనం ఒక యజ్ఞం చేస్తాం, ఒక హోమం చేస్తాం. చేశాక అంతిమంగా లాస్ట్ డే ఏముంటుంది? పూర్ణాహుతి ఉంటుంది. యజ్ఞం చేశాక లాస్ట్లో పూర్ణాహుతి చేస్తారు. ఈ పూర్ణాహుతిలో యజ్ఞ ఫలితం అనేది అందుకోవాలి. యజ్ఞం చేసిన ఫలితము పూర్ణాహుతి సమర్పించగానే ఆ ఫలితాన్ని మనం అందుకోవాలి. అదేవిధంగా ఈ 3 రోజుల ధ్యాన జ్ఞాన యజ్ఞం ఈ రోజుతో పరిసమాప్తి కాబోతోంది. ఈరోజు సాధ్యమైనంత వరకు ఎంతో కొంత ఆచరణ, సాధన ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ మళ్ళీ మీకు భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతూ ఉంటుంది మీరు చేసేటటువంటి సాధనలో. ఈ 3 రోజుల నుంచి మనము భగవాన్ గౌతమ బుద్ధుడి యొక్క జీవితాన్ని, ఆయన యొక్క జీవిత సత్యాన్ని, అదేవిధంగా ఆయన సాధనా మార్గాన్ని, ఆయనలో ఉండేటటువంటి లక్షణాలని, క్వాలిటీస్ గురించి, తర్వాత బుద్ధ ధర్మం యొక్క ప్రాముఖ్యత గురించి, ఆయన ఇచ్చిన సూత్రాల గురించి మనము డిస్కషన్ చేస్తున్నాం. మొదటి రోజు ఏం డిస్కషన్ చేశాము అంటే, బుద్ధుడు ధర్మం యొక్క వైజ్ఞానికుడు, అంటే స్పిరిచువల్ సైంటిస్ట్గా బుద్ధుడు ఎలా ఎదిగాడు, అసలు సైన్స్కి స్పిరిచువాలిటీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అంటే శాస్త్రీయతకి ఆధ్యాత్మికానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, తర్వాత బుద్ధ ధర్మం యొక్క ప్రాముఖ్యత ఏంటి, నెక్స్ట్ బుద్ధుడి జీవితాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ధమ్మపద అంటే ఏంటి అని మనం మొదటి రోజు డిస్కషన్ చేసాం. తర్వాత నిన్న సబ్జెక్ట్లో బుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత, తర్వాత బుద్ధుడి జీవితం యొక్క ప్రాముఖ్యత, తర్వాత ఆయన యొక్క సాధనా విధానం, ఎన్ని రకాల సాధనలు చెప్పాడు ఆయన. మనకు తెలిసింది కేవలం ఆనాపానసతి ఒకటే, అది కాకుండా ఇంకా చాలా టెక్నిక్స్ ఆయన జీవితంలో ఆయన ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావానికి తగ్గట్టుగా, ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా, ఆ వ్యక్తి యొక్క స్థితికి తగ్గట్టుగా ఆయన ఒక టెక్నిక్ ఇవ్వడం జరిగింది. సో అలాంటి టెక్నిక్స్ బుద్ధుడి సిద్ధాంతంలో చాలా కోకొల్లలాగా ఉన్నాయి. మనం స్థూలంగా చేసేటటువంటి ఆనాపానసతిని ఒక్కటే పట్టుకుంటున్నాం, కానీ ఆయన సూక్ష్మంగా చాలా టెక్నిక్స్ ఇచ్చాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి ఇచ్చుకుంటా వెళ్ళాడు ఆయన. అయితే ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ ఏంటంటే 3 రత్నాలు 10 పారమితలు. అది ఆల్రెడీ నిన్న సబ్జెక్ట్లో, మొన్న సబ్జెక్ట్లో వచ్చాయి. దాన్ని ఇంకా కొంచెం విస్తారంగా తెలుసుకుందాం దాని గురించి. ఒక వ్యక్తి బుద్ధత్వాన్ని అందుకున్నాక, అంటే జ్ఞానోదయాన్ని అందుకున్నాక, ఆ వ్యక్తి లోపల ఉండేటటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇదంతా కూడా ఓవర్ నైట్లో వచ్చింది కాదు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వాళ్ళ యొక్క సాధన ద్వారా వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకుంటూ, శరీర శుద్ధి, మనశుద్ధి, భావశుద్ధి, ఇంద్రియ శుద్ధి, ఈ రకరకాల శుద్ధీకరణ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ, పరివర్తన తెచ్చుకుంటూ, తప్పులు చేసినప్పుడు రెక్టిఫై చేసుకుంటూ, దాన్ని కరెక్ట్ చేసుకుంటూ, ప్రతి నిమిషం, ప్రతి సెకండు ఒక విలువైనటువంటి సమయపాలన చేస్తూ, ప్రతి ఒక్క సెకండ్ని చాలా వాల్యుబుల్గా ఒక విలువనిచ్చి వాడుకుంటూ, సమయం పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల్లాగా కాక జ్ఞానుల్లాగా వాళ్ళు బ్రతికారు. ఇది జీసస్ క్రైస్ట్ ఒక విషయం చెప్తారు. బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఏంటి అంటే, సమయము పోనీయక సద్వినియోగం చేసుకొని
అజ్ఞానుల్లాగా కాక జ్ఞానుల్లాగా బతకండి అంటాడు. ఎందుకంటే కాలచక్ర గమనంలో సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. తర్వాత మన కోసం కాలం ఆగదు, మన కోసం ప్రకృతి ఆగదు, మన కోసం వయస్సు ఆగదు, మన కోసం శరీరము ఆగదు, ఏది ఆగదు, దాని పని అది చేసుకుంటా పోతుంది. ఈ పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఈ యొక్క జీవిత విధానాన్ని మనం చూస్తూ ఉంటే మనం మారట్లేదు. అంటే మనము అంటే ఎవరిక్కడ? నువ్వంటే మనసే. ఇప్పుడు ప్రజెంట్ మీరున్నటువంటి సిచ్యుయేషన్లో నువ్వు అంటే మనసే. ఈ మానసిక పరివర్తన రావట్లేదు చాలామంది లోపల. సత్యాన్ని వింటున్నారు కానీ అర్థం చేసుకోవట్లా. కొంతమంది అర్థం చేసుకున్నా దాన్ని ఆచరించట్లేదు. ఒకవేళ ఆచరణ ఇస్తున్నప్పటికీ కూడా జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అది ఎదుటి వాళ్ళకి భయపడి చేయట్లేదా, లేదంటే వాళ్ళకి అర్థం కాక చేయట్లేదా, సరైనటువంటి ఆచరణ లేక చేయట్లేదా, ఇదంతా మనం పక్కకు పెడితే వాళ్ళు సరిగ్గా దాన్ని ఆచరించలేకపోతున్నారు, జీవితంలో దాన్ని వాడుకోవట్లేదు. ఆ సత్యాన్ని జీవితంలో వాడుకోవట్లేదు, భయపడుతున్నారు, సత్యంతో జీవించడానికి భయపడుతున్నారు, ధర్మబద్ధంగా జీవించడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఇన్నాళ్ళు ఒక లైఫ్ స్టైల్ అలవాటు పడ్డారు. ఈ లైఫ్ స్టైల్ మీ లైఫ్ స్టైల్కి డిపెండ్ అయిపోయి మీ కుటుంబం అలవాటు పడింది, మీ మీద డిపెండ్ అయిపోయి. ఇప్పుడు మీరు దీన్ని బ్రేక్ చేస్తే కుటుంబ సభ్యులు ఏమంటారు, భర్త ఏమంటుంది, భార్య ఏమంటుంది, తర్వాత బంధువులు ఏమంటారు, వీళ్ళంతా ఏమనుకుంటారు, వీళ్ళందరినీ కాదని మనం సాధించేది ఏముంది అని చెప్పి సత్యం తెలిసినా కానీ అసత్యాలతో జీవిస్తున్నారు. దే నో ఎవ్రీథింగ్ కానీ అసత్యాలతో జీవిస్తున్నారు. ఎందుకు అంటే కుటుంబానికి భయపడి, సమాజానికి భయపడి, మనుషులకి భయపడి వాళ్ళు అసత్యాలతో జీవిస్తున్నారు. సత్యం తెలిసి కూడా జీవిస్తున్నారు. ఎందుకు జీవిస్తున్నారు అంటే వీళ్ళు ఈ ప్రపంచానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారే కానీ సత్యానికి ఇవ్వట్లేదు. అవునా? నువ్వు ఈ ప్రపంచానికి ఇంపార్టెన్స్ ఇచ్చినంతకాలం నువ్వు సత్య మార్గంలో నడవలేవు. ఎందుకంటే సత్య మార్గంలో నడుస్తున్నప్పుడు చాలా రకాల ఇబ్బందులు వస్తాయి, చాలా రకాల పరీక్షలు వస్తాయి, ఎన్నో రకరకాల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది సత్య మార్గంలో పోతుంటే. ఈ ఎదుర్కొనేటటువంటి పరిస్థితులలో కొంతమంది మీకు సహకరిస్తారు, చాలామంది మీకు దూరం అవుతారు. అది మీ కుటుంబ సభ్యులే కావచ్చు, మీ బంధువులే కావచ్చు, మీ ప్రపంచమే కావచ్చు. కొంతమంది సహకరిస్తారు, చాలా వరకు దూరం అయిపోతారు. ఈ దూరం అయిపోతారు, మనుషులు దూరం అయిపోతారు, బంధాలు దూరం అయిపోతాయి అని చెప్పి ఇంత పెద్ద సత్యాన్ని వదిలేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నువ్వు సత్యాన్ని వదిలేస్తున్నావు, అయిపోయింది. ఒక టైం వచ్చినప్పుడు ఈ బంధాలు కూడా నేను వదిలేస్తాయి. అప్పుడు నీకు ఏం మిగులుతుంది? జీరో. ఇటు సత్యాన్ని పాటించలేకపోతున్నావు. నువ్వు ఏ బంధాల కోసమైతే సత్యాన్ని, ధర్మాన్ని వదిలేసావో ఆఖరికి ఆ బంధాలు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి, లేకపోతే నువ్వు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావు. అప్పుడు నీకు మిగిలేదేంటి? జీరో. అందుకే గొప్ప గొప్ప ఉన్నతమైన స్థాయిలోకి ఉన్నటువంటి గురువులు కానీ, బుద్ధ పురుషులు కానీ వీళ్ళంతా సత్యాన్ని ఆచరించడం కోసం, ధర్మాన్ని ఆచరించడం కోసం, శీలాన్ని ఆచరించడం కోసం అన్నిటినీ త్యాగం చేశారు. సత్యహరిశ్చంద్రుడు తెలుసు కదా మీకు, అవునా? ఆయన అసలు పేరేంటో మనకి మొత్తం పూర్తినేం తెలీదు, కానీ ఆయన సత్యం అనే మాట రాగానే హరిశ్చంద్రుడు గుర్తొస్తాడు. ఆయన పుట్టి ఎన్నో సంవత్సరాలైంది, ఇప్పటికీ మనం ఎందుకు ఆయనని మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే సత్యంతో జీవించాడు కాబట్టి. ఆయన మీలాగా ఏ సాధన చేయలేదు, ఏ ధ్యానం చేయలేదు, కళ్ళు మూసుకొని కూర్చోలేదు. ఆయన ఒకే ఒక పని చేశాడు, ఏంటంటే సత్యాన్ని జీవితంలో ఆచరించాడు. అసలు ఒక మనిషి సత్యంతో, ధర్మంతో, శీలంతో బతికితే ఏ సాధన అక్కర్లే, ఆటోమేటిక్గా మోక్షం వచ్చేస్తుంది. ఈ ధ్యానాలు, యోగాలు ఇవన్నీ అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతారు.
ఎందుకంటే సత్యం, ధర్మం, శీలం ఆచరించేటటువంటి వ్యక్తికి భయం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. తాత్కాలికంగా కష్టం వచ్చినా ఆ కష్టం కష్టంలాగా అనిపించదు, దాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తారు. అంటే సత్య మార్గంలో నడవడం కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు, కానీ సత్యాన్ని వదిలిపెట్టరు, ధర్మాన్ని వదిలిపెట్టరు. చిన్న చిన్న వాటి కోసము దీన్ని తాకట్టు పెట్టరు, సత్యాన్ని, ధర్మాన్ని తాకట్టు పెట్టరు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే మనం సత్యాన్ని, ధర్మాన్ని మనం చిన్న చిన్న విషయాల కోసం తాకట్టు పెడుతున్నామో అక్కడ మన ఆత్మని తాకట్టు పెట్టినట్టే. గుర్తుపెట్టుకోండి, మనం సత్యం, ధర్మము చిన్న చిన్న విషయాల కోసం ఎక్కడైతే మనం చంపేసుకున్నామో అక్కడ మీ ఆత్మని చంపుకున్నట్టే. మిమ్మల్ని మీరు చంపుకుంటున్నారు ఎదుటి వాళ్ళ కోసం. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే ఈ మూడిటిని వీడి పక్కదారి పడతావో అక్కడ నీ ఆత్మకి మరణం. అది ఉన్నా చచ్చిపోయినట్టే ఉంటుంది, అది జాగరణ జరగదు. ఉన్నదే కొంచెం ఉంది, దానికి శక్తి సరిపోవట్లా, ఆ ఉన్న కాస్త కూడా పోతూ ఉంటుంది. అంటే చిన్న చిన్న విషయాల కోసము మన జీవితాన్ని, మన ఆత్మని, మన క్రమశిక్షణని ఎవరి దగ్గర తాకట్టు పెట్టద్దు. పెడితే ఏమవుతుంది అంటే జీవితం వెళ్ళిపోతుంది. ఆఖరికి ఎవరి దగ్గర అయితే నువ్వు తాకట్టు పెట్టావో వాళ్ళు కూడా నీకు మిగలరు, వాళ్ళు వెళ్ళిపోతారు. నిన్న రాత్రి నెల్లూరులో నేను సత్సంగం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగాడు నన్ను. ఏంటి అంటే, జీవితంలో రకరకాల అలజడి జరుగుతుంది మనసులో, అసలు ఈ మానసిక అలజడి అసలు తగ్గదా అనేది క్వశ్చన్. ఊరికే ఈ ఆలోచన ఇటు పరిగెత్తాలి, అటు పరిగెత్తాలి, అసలు ఇదేంటి లైఫ్ అని అడిగాడు. నేను అడిగాను ఏంటంటే, అసలు నువ్వేం పని చేస్తావు అని అడిగినా. అంటే పలానా చోట నేను ఇట్లా మేనేజర్గా వర్క్ చేస్తాను అని చెప్పాడు. నువ్వు ఇన్నాళ్ళు సంపాదించినటువంటి డబ్బు ఎలా సంపాదించావు చెప్పు అని అన్నా. నేను బాగా సంపాదించావు డబ్బు, ఎట్లా సంపాదించావు చెప్పు అని అన్నా. అంటే చెప్పలేకపోయాడు, సిగ్గుపడ్డాడు, తలదించుకున్నాడు. ఇప్పుడు నీతిగా నిజాయితీతో సంపాదిస్తే చెప్పేవాడు కదా. ఆ క్వశ్చన్ నేను అడగగానే తలదించేసుకున్నాడు, సమాధానం చెప్పలే. ఆ పక్కనున్న ఒక వ్యక్తి, అతని జీవితాన్ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి చెప్పింది, అమ్మ ఇట్లా సంపాదించాడు, ఆఖరికి అతనికి ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుకు కూడా ఎలా తయారాడంటే, ఈ తండ్రి సంపాదించినటువంటి ఈజీ మనీకి అలవాటు పడి ఇంకా తీసుకురా అని అంటున్నాడు. వాడికి తృప్తి లేదు. మళ్ళీ వాడికి 20 లక్షల జీతం, ఒక కంపెనీలో జాబ్ వచ్చింది, 20 lakhs శాలరీ. ఆయన తండ్రిని ఏమంటాడు, ఇంకా తీసుకురా అని ఇబ్బంది పెడుతున్నాడు ఈ వయసులో కూడా. ఇది తెలిసాక నేను అతను ఒక క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసము ఇంత ఆరాటపడ్డావు, అవినీతి చేసావు, మోసం చేసావు, దొంగతనం చేసావు, నీ అలజడి లేకుండా నీ మనసు ఎలా ఉంటుంది చెప్పు అన్నాను నేను. నువ్వు చేసిన తప్పులు, నువ్వు ఆడిన అబద్ధము, నువ్వు వెళ్ళినటువంటి మార్గము, అది నిన్ను కలచివేస్తోంది. నీకు సాటిస్ఫాక్షన్ అనేది రావట్లేదు, అలజడి లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావు. ఫస్ట్ నువ్వు ఈ జీవితానికి స్వస్తి చెప్పు అని చెప్పాను. ఇప్పటికైనా నువ్వు మారు, నీ అలవాట్లని మార్చుకో, నీ స్వభావాన్ని మార్చుకో, అప్పుడు నీకు అలజడి లేనటువంటి మనసు నీకు వస్తుంది అని చెప్పి నేను ఆయనకి చెప్పడం జరిగింది. అంటే అసలు ఎందుకు మనం ట్రూత్ఫుల్గా ఉండాలి, క్యారెక్టర్తో ఉండాలి, ఎందుకు ధర్మబద్ధంగా జీవించాలి అంటే, ఈ 3 లేకపోతే మనసు అనేది ప్రశాంతతకి రాదు. మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదు, ఈ 3 ఆచరిస్తే మీకు ధ్యానంలో ఏదైతే నో మైండ్ స్టేట్ వస్తుందో, మీకు మామూలు జీవితంలో కూడా నో మైండ్ స్టేట్ వస్తుంది. ఎందుకు అంటే మీకు టెన్షన్స్ ఉండవు, స్ట్రెస్ ఉండదు, అవునా? తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, చాలా సాఫీగా జీవితం సాగిపోతూ ఉంటుంది.
కాబట్టి ప్రపంచంలో అది ఆధ్యాత్మికమైన ప్రపంచమైన ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళు, ఒక బోధిసత్వుల్లాగా, అరిహంతుల్లాగా, బుద్ధ పురుషుల్లాగా, గురువులాగా ఉన్న వాళ్ళకి ఈ 3 క్యారెక్టర్స్ ప్రధానంగా ఉంటాయి. ఒకటి సత్యం ఉంటుంది, రెండవది ధర్మం ఉంటుంది, మూడవది శీలం ఉంటుంది. సత్ప్రవర్తన. శీలం అంటే ఏం చెప్పాను నేను మీకు? ఫస్ట్ది అహింస, రెండవది అబద్ధం ఆడద్దు, మూడవది దొంగతనం చేయొద్దు, నాలుగవది బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే అనవసరమైన సంబంధ అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వెళ్ళకూడదు. తర్వాత లాస్ట్ది మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. ఇది పంచశీల. 5 క్యారెక్టర్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత ధర్మబద్ధంగా జీవించడం అంటే ఏం చెప్పాను నేను మీకు? లోకోత్తర ధర్మం గురించి మాట్లాడాను నేను మీ దగ్గర. లోకోత్తర ధర్మ ఏంటి? లోకోత్తర ధర్మ ఏంటంటే శీలాన్ని ఆచరించడం, సదాచారంతో జీవించడం, జ్ఞానాన్ని అందుకోవడం. ఇది ధర్మం. నిన్న చెప్పానా మీకు లోకోత్తర ధర్మం. తర్వాత ఎప్పుడైతే వీటిని మనము పాటించుకుంటా జీవితంలో వెళ్తున్నప్పుడు సత్యం యొక్క సాక్షాత్కారం మనకి జరుగుతుంది. అసలు సత్యం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సత్యం అంటే ఏంటి అంటే, చాలామంది సత్యం అంటే అబద్ధం ఆడకపోవడం, లేదా నిజాన్ని చెప్పడం, నీతిగా బతకడం అని అనుకుంటారు. కానీ ఇదొక పార్ట్. దీన్ని ఏమంటారంటే ఆంశిక సత్యం. దీన్ని ఏమంటారు? ఆంశిక సత్యం. సత్యంలో ఒక చిన్న భాగం. న్యాయంగా ఉండడం, ఎవరిని మోసం చేయకపోవడం, ఇదంతా సత్యంలో ఒక చిన్న భాగం. తర్వాత పదార్థ సత్యం ఉంటుంది. ఈ పదార్థ సత్యం ఏంటంటే, కళ్ళు తెరిచి మనం ఏదైతే ఈ ప్రపంచాన్ని చూస్తున్నామో ఇది శాశ్వతమా అశాశ్వతమా? ఇది ఎప్పుడైతే నువ్వు అశాశ్వతం అని చెప్పి అనుభవపూర్వకంగా తెలుసుకుంటావో నీకు పదార్థ సత్యం అర్థమవుతుంది. ఇది రెండవది. అంటే శీలంతో, సదాచారంతో, సత్ప్రవర్తనతో నీతిగా బతకడం అనేది సత్యంలో ఆంశిక సత్యం. పదార్థ సత్యం ఏంటి అంటే, ఈ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ప్రపంచం అంతా కూడా ఇది అశాశ్వతం అని ఎప్పుడైతే నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావో అది పదార్థ సత్యం. తర్వాత ఇంకొంచెం లోతుల్లోకి వెళ్తే ప్రకృతి సత్యం ఉంటుంది. ప్రకృతి సత్యం ఏంటి అంటే, ఈ ప్రపంచం యొక్క అశాశ్వత తత్వం వెనకాల దీన్ని నడిపిస్తున్నటువంటి ఆ శక్తి ఏంటి అంటే, దాని గురించి నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు అనుకో, నీకు ప్రకృతి సత్యం అర్థమవుతుంది. అంటే ఈ కళ్ళు తెరిచి మనం ప్రపంచాన్ని చూస్తూ ఉంటే మనకు అన్నీ కనబడుతున్నాయి. చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు, జంతువులు, మనుషులు అందరూ కనిపిస్తున్నారు. ఎప్పుడైతే ఇదంతా నడవడానికి, ఈ ప్రపంచం అంతా నడవడానికి కారణమైనటువంటి ఆ శక్తిని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు అనుకో, అది ప్రకృతి సత్యం. ఓకే. తర్వాత ఏంటా ప్రకృతి సత్యం అంటే, దీన్ని ఏమంటారంటే పంచభూతాత్మక శక్తి. దీన్ని ఏమంటారు? ప్రకృతి సత్యం ఏంటి? పంచభూతాత్మక శక్తి. ఇది ఎప్పుడైతే మనము అంటే ఈ బయట ఉండే పంచభూతాలు ఎలా పనిచేస్తున్నాయి, వాటి విధులేంటి, వాటి కర్తవ్యం ఏంటి, తర్వాత ఈ బయట ఉండే పంచభూతాలు మన లోపల ఉండే పంచభూతాలని ఎలా నడిపిస్తున్నాయి, దీని వెనకాల ఉండే రహస్యం ఏంటి అని తెలుసుకున్నప్పుడు నువ్వు ఆంతరంగిక ప్రకృతిని, బాహ్య ప్రకృతిని రెండింటిని ఒకేసారి అధ్యయనం చేస్తావు. ఇది ప్రకృతి సత్యం. ఇది అర్థమవుతుందా? అంటే పంచభూతాలు నీ లోపల బయట ఎలా పనిచేస్తున్నాయి, దాని విధులేంటి, దాని కర్తవ్యం ఏంటి, ఎప్పుడు ఎలా పనిచేస్తాయి, ఏ టైంలో ఆగిపోతాయి, అసలు దాని వెనకాల ఉండే రహస్యం ఏంటి, ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఇది ప్రకృతి సత్యం. తర్వాత విశ్వసత్యం. విశ్వసత్యం ఏంటి అంటే,
అసలు ఈ ప్రపంచం ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, అసలు మనమేంటి, మన జీవిత విధానం ఏంటి, ఈ శరీరం ఏంటి, ఈ ఇంద్రియాలేంటి, ఇది తెలుసుకుంటూ బాహ్యంగా ఉండే ఇంద్రియాలు, బాహ్యంగా ఉండే శరీరాలు, బాహ్యంగా ఉండేటటువంటి స్థితిని నువ్వు ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు అప్పుడు విశ్వసత్యం నీకు అర్థమవుతుంది. అంటే ఈ సమస్త సృష్టి నడవడానికి కారణభూతమైనటువంటి సత్యం, అది విశ్వసత్యం. దాన్ని మనము అనుభవపూర్వకంగా ఎప్పుడైతే తెలుసుకుంటామో, అంటే ఫస్ట్ మన లోపల ఉండేటటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకొని అప్పుడు విశ్వసత్యం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే నీ లోపల ఆంతరంగిక సత్యము, బయట ఉండే విశ్వసత్యము నీకు అర్థమైందనుకోండి, అప్పుడు మీరు జ్ఞానోదయాన్ని అందుకుంటారు. అందుకే ఏమంటారంటే సత్యమే ఈశ్వరుడు, సత్యమే ఈశ్వరుడు, పరమ సత్యమే పరమేశ్వరుడు. ఎందుకు మనం సత్య మార్గంలో నడవాలి అంటే నువ్వు ఆ పరమ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎటర్నల్ ట్రూత్, అల్టిమేట్ ట్రూత్ నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు వేసే ప్రతి అడుగు సత్యంతో వేయాలి, ధర్మంతో వేయాలి. ఎప్పుడైతే సత్యంతో ధర్మంతో మనం అడుగులు వేస్తూ పోతూ ఉన్నప్పుడు మనం ఆ పరమ సత్యం యొక్క రహస్యాన్ని కూడా మనం తెలుసుకుంటాం. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, సత్యమే ఈశ్వరుడు, పరమ సత్యమే పరమేశ్వరుడు. మరి ఈశ్వరుడికి పరమేశ్వరుడికి తేడా ఏంటి అంటే ఈశావాస్య ఉపనిషత్తులో ఒక ఋషి చెప్తాడు. ఏంటి అంటే ఈ 14 భువన భాండాలు, 14 లోకాలు, 33 డైమెన్షన్స్, దీన్ని తర్వాత ఈ ప్రకృతి, ఈ ప్రపంచం, అవునా, వీటన్నిటినీ ఎవరైతే నడిపిస్తున్నారో అతనెవరు? ఈశ్వరుడు. అతనెవరు? ఈశ్వరుడు. ఈ ఈశ్వరుణ్ణి నడిపించేటటువంటి ఆ తత్వం ఏంటి? పరమేశ్వరుడు. అందుకే ఇది సత్యం అయితే అది పరమసత్యం. మన జర్నీ అక్కడి దాకా వెళ్ళాలి. ఈశ్వరుడు అంటే ఏంటి? సింపుల్గా బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, శివశక్తి. రాసుకోండి. ఈశ్వరుడు అంటే ఎవరంటే 3 వస్తాయి, త్రిమూర్తి. ఒకటి నీ పుట్టుకకి కారణమైనటువంటి శక్తి ఏంటి? బ్రహ్మశక్తి. ఒక పిల్లాడు భూమి మీద పుట్టాలంటే బ్రహ్మశక్తి పనిచేయాల. తర్వాత ఆ పుట్టినటువంటి జీవికి పాలన, పోషణ ఇదంతా జరగాలి కదా, ఇది విష్ణు శక్తి చేస్తుంది. తర్వాత ఈ జీవి బ్రతుకుతూ తనువు చాలించేటటువంటి టైం వచ్చినప్పుడు ఈ శివశక్తి పనిచేస్తుంది. అందుకే పరమశివుని ఏమంటారు? డెత్ గాడ్ అంటారు, మృత్యుదేవత, లయకారుడు అని అంటారు. అంటే టైం వచ్చినప్పుడు డిస్ట్రాయ్ చేయడం. జీఓడి గాడ్ అనే పదం ఉంది కదా, జీ ఫర్ జనరేటర్, జీ ఫర్ ఇంగ్లీష్లో పదం ఉంది కదా గాడ్, జీఓడి గాడ్, జీ ఫర్ జనరేటర్, ఓ ఫర్ ఆపరేటర్, డి ఫర్ డిస్ట్రాయర్. ఇది గాడ్ అనే పదానికి మీనింగ్. జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ అంటే సృష్టి, స్థితి, లయ. బ్రహ్మతత్వం, విష్ణుతత్వం, శివతత్వం ఇవన్నీ కూడా శక్తి స్వరూపాలే. దీనికి రూపం లేదు, దీనికి రూపం లేదు, నామం లేదు, ఓన్లీ శక్తి ఉంది. నామరూపాలు ఉంటే వాళ్ళు మనుషులు అయిపోతారు, నామరూపాలు లేదు కాబట్టి వాళ్ళు శక్తి స్వరూపమయ్యారు. కాబట్టి ఈ సమస్త సృష్టి నడవడానికి కారణమైనటువంటి ఈ 3 తత్వాలని ఏమంటారంటే ఈశ్వరుడు. అందుకే ఈ సత్యమే ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడి కంట్రోల్లో ఏమేమి ఉంటాయి? ప్రకృతి ఉంటుంది, పంచభూతాలు ఉంటాయి, తర్వాత యూనివర్స్ ఉంటుంది, తర్వాత ఈ ప్రపంచం ఉంటుంది, సమస్త జీవరాశులు, సమస్త గ్రహాలు ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. వీటన్నిటికీ ఇంకొక బాస్ ఉంటాడు పైన. ఈశ్వరుడికి కూడా బాస్ ఉంటాడు. అదేంటంటే పరమేశ్వరుడు, అంటే విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ. ఈ కాస్మిక్ ఎనర్జీలో భాగమే ఈ 3 శక్తులు. అంటే విడిపోయినాయి.
ఏమైనాయి? విశ్వశక్తి విడిపోయి, ఇప్పుడు సూర్యుడి నుంచి సూర్యకిరణాలు విడిపోయి భూమి మీద ఎలా పనిచేస్తున్నాయో, విశ్వశక్తి నుంచి ఈ 3 శక్తులు విడిపోయినాయి. ఏంటి? బ్రహ్మశక్తి, శివశక్తి, తర్వాత విష్ణు శక్తి. ఈ 3 విడిపోయి మొత్తం విశ్వాన్ని నడిపిస్తున్నాయి. దీనికి బాస్ విశ్వశక్తి. దాన్ని ఏమంటారు? పరమసత్యం. ఇది సత్యం అయితే అది పరమసత్యం. మనం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, ఆ పరమసత్యాన్ని తెలుసుకోవాలి. ఎవరైతే, ఏ వ్యక్తి అయితే సత్యం, ధర్మం, శీలం, జ్ఞానం, ఇవన్నీ క్వాలిటీస్ ఒక బుద్ధ పురుషుడిలో, ఒక గురువులో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే శీలం, సత్యం, ధర్మం, తర్వాత ఈ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, బ్రహ్మ విహారాలు, అండ్ నెక్స్ట్ ఈ 3 శక్తులని ఎవరైతే తమ అధీనంలోకి తెచ్చుకుంటారో, ఇది కూడా చెప్తున్నాను, 3 శక్తులని అంటే బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, శివశక్తిని ఎవరైతే అధీనంలోకి తెచ్చుకుంటారో ఫస్ట్ సరెండర్ అవుతారు. ఇది కూడా చెప్తున్నాను, ఫస్ట్ సరెండర్ అవుతారు, తర్వాత తీసేసుకుంటారు ఆ ఎనర్జీని. దీంతో పాటు విశ్వశక్తిని కూడా ఎవరైతే మమేకం అయిపోతారో దాన్ని క్యాప్చర్ చేయరు. ఇది చెప్తున్నా, త్రిమూర్తి శక్తిని క్యాప్చర్ చేయొచ్చు, విశ్వశక్తిని చెయ్యరు. విశ్వశక్తిలో కలిసిపోతారు, దాన్ని డామినేట్ చేయలేరు ఎవరు. దాంట్లో కలిసిపోవడం, లీనమైపోవడం. అంటే ఎట్లాగైతే ఒక నీటి బిందువు సముద్రంలో పడి నీటి బిందువు అస్తిత్వాన్ని ఎలా కోల్పోతుందో, ఒక వ్యక్తి లేదా ఒక చేతన అనేది నీటి బిందువు లాంటిది అయితే అది సముద్రం లాంటిది. ఈ నీటి బిందువు వెళ్ళి సముద్రంలో పడితే సముద్రానికి ఏం పెద్ద ఫరక్ పడదు, కానీ నీటి బిందువు సముద్రం అంతా అయిపోతుంది. ఇదే పరమసత్యం. సత్యమే ఈశ్వరుడు, పరమసత్యమే పరమేశ్వరుడు అని ఎందుకంటారు? ఎందుకు సత్యాన్ని ఆచరించాలి, ఎందుకు ధర్మబద్ధంగా జీవించాలి అంటే, నీకు అది కావాలి అంటే, నీకు జ్ఞానోదయం కావాలన్నా, ఆత్మజ్ఞానం కావాలన్నా, బ్రహ్మజ్ఞానం కావాలన్నా, ముక్తి, మోక్షం ఇది కావాలంటే మాత్రం తప్పకుండా సత్య మార్గంలో నడవాలి. ఇంకా దీనికి వేరే ఆల్టర్నేట్ అనేది లేదు. ధ్యానం ఏదో టైం పాస్ చేస్తున్నాం, జీవితాన్ని ఏదో గడిపేద్దాం, ఇంకో 100 జన్మలు ఎత్తుదామంటే ఇవన్నీ ఆచరించాల్సిన అవసరం లేదు, అక్కర్లేదు మీకు. అసలు ఈ సాధనే అక్కర్లేదు మీకు. ఎందుకంటే ధ్యానం అనేది టైంపాస్ కాదు, ఆధ్యాత్మికం టైంపాస్ కాదు. ఇది ఒక తపస్సు, ఒక సాధన. దీన్ని సీరియస్గా చేయగలిగితేనే ఈ రూట్లోకి ఎంటర్ కావాలి. లేకుంటే ఇది మీకు ఏం పనికిరాదు, ఏదో కాసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇప్పుడే మన పవన్ గారి ద్వారా ఒక సంఘటన విన్నా, దాన్ని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటి అంటే, చాలామంది ధ్యాన మార్గంలో వచ్చేవాళ్ళు ఆరోగ్యం కోసం వస్తున్నారు, చాలామంది హెల్త్ బాగుంటుందని వస్తున్నారు. అయితే హెల్త్ కోసం వచ్చేవాళ్ళు కొన్నాళ్ళు సీరియస్గా సాధన చేసి ఆ హెల్త్ ఇష్యూస్ని తాత్కాలికంగా తీసేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ అనారోగ్య సమస్య ఎప్పుడైతే వాళ్ళ లోపల తగ్గిపోయిందో వీళ్ళు సాధన ఆపేస్తున్నారు. సాధన ఆపేసి ఏం చేస్తున్నారంటే సేవ అని వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ సేవలో కూడా అహంకారం వస్తుంది, ఆ సేవలో కూడా మమకారం వస్తుంది, ఆ సేవలో కూడా ఆశ కలుగుతోంది, ఆ సేవలో కూడా పేరు కోసం, ప్రతిష్ట కోసం, అన్నిటి కోసం ఆశించి సేవ చేస్తున్నారు. ఇది చేయడంలో ఏం జరుగుతుంది అంటే, మాసిపోయిన రోగం మళ్ళీ తిరగబెడుతోంది, మళ్ళీ ఆ రోగంతోనే చచ్చిపోతున్నారు. అవునా? క్యాన్సర్ పోగొట్టుకోవాలని చెప్పి వస్తారు, కొన్నాళ్ళు చేస్తారు, అది సప్రెస్ అయిపోతుంది, తర్వాత సేవలో పడిపోతారు. ఇక పడిపోయినాక ఏం జరుగుతుంది అంటే, ఇన్నాళ్ళు సమసిపోయినటువంటి రోగము మళ్ళీ పడగ విప్పుతుంది. ఎందుకంటే నువ్వు సాధన చేస్తలేవు. పడగ విప్పి ఏం చేస్తుంది? నేను చంపేస్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సాధన ఇంపార్టెంట్.
మానసిక పరివర్తనకైనా ఆరోగ్యానికైనా సాధనే ఇంపార్టెంట్. ఇంకొకటి, ఎవరైతే రోగాలని పట్టుకొని ధ్యానం కోసం వస్తున్నారో వాళ్ళు మామూలు వ్యక్తుల కంటే కూడా చాలా ఎలర్ట్గా ఉండాలి, ఎలర్ట్గా సాధన చేయాలి. నేను ఇది కూడా చెప్తున్నాను. డిసీజెస్ కోసం తగ్గించుకోవడం కోసం ఎవరైతే ధ్యానంలోకి వస్తారో వాళ్ళు చాలా సీరియస్గా, మామూలు వ్యక్తుల కంటే కూడా చాలా సీరియస్గా సాధన చేయాలి. ఒకవేళ సాధన చేసి మధ్యలో వదిలేశారనుకో మళ్ళీ ఆ రోగం తిరగబెడుతుంది, ఆ రోగమే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూస్తున్నాను, ధ్యానులను చూస్తున్నాం మనం కొంతమందిని. అంటే ఎందుకు తిరగబెడుతుంది రోగం అంటే, నువ్వు రోగాన్ని లక్ష్యంలాగా తీసుకొని వచ్చావు కానీ జ్ఞానాన్ని లక్ష్యంలాగా తీసుకొని రాలే. అసలు నీకు జ్ఞానం లక్ష్యమైనప్పుడు నీకు రోగం రాదు. అసలు రోగాన్ని లక్ష్యంగా పెట్టడం తాత్కాలికంగా తగ్గుతుంది కానీ మళ్ళీ వస్తోంది. ఆ రోగంతోనే చచ్చిపోతున్నారు. అందుకే డిసీజెస్తో వచ్చేవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ తీవ్రమైన సాధన చేసి జ్ఞానోదయాన్ని ఫస్ట్ అందుకోండి. రోగాలతో వచ్చేవాళ్ళు తీవ్రమైన సాధన చేసి జ్ఞానోదయాన్ని ఫస్ట్ అందుకున్నాక అప్పుడు మీకేమైనా జీవితం మిగిలితే అక్కడ సేవ చేయండి. లేకపోతే ఏమవుతుంది తెలుసా, మీరు సగం సగం సాధన చేసి రోగం కొంచెం సమసిపోగానే మీరు మళ్ళీ సేవలో పడిపోతే మాత్రం మీ రోగం మళ్ళీ తిరగబెడుతుంది, మీరు చచ్చిపోతారు. ఇటు జ్ఞానోదయం రాదు, అటు సేవ చేయలేరు, లైఫ్ పోతుంది. ఇది చాలామంది జీవితాల్లో ఒక ఎగ్జాంపుల్ లాగా నేను చూస్తున్నాను. ఎంతోమంది చూశాను నేను, మీరు కూడా చూస్తున్నారు మీ జీవితంలో. కాబట్టి అసలు అన్ని రోగాలకి మూల కారణం ఏంటి? అసలు శారీరక రోగాలకి మూల కారణం ఏంటి? ఇంకా 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 అన్ని రోగాలకి మూల కారణమైంది ఏంటి? అది శారీరక రోగమైన, మానసిక రోగమైన, హృదయ రోగమైన, ఏదైనా అన్ని రోగాలకి మూల కారణం ఏంటి? ఇంకా ఇంకా చెప్పండి. అసలు ఈ రోగాలు ఎందుకు వస్తాయి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టినప్పుడు రోగాలు తీసుకొని రాలే, అవునా? చాలా హెల్తీగా పుట్టాం, పెరిగే క్రమంలో కూడా హెల్తీగానే పెరిగాం, కానీ మధ్యలో ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? చెప్పండి. ఏం అనుభవం? వాళ్ళు చచ్చిపోతుంటే ఏం అనుభవం? రోగాల అనుభవం ఏందమ్మా? నాకు అర్థం కాదు. జీవితాన్ని ఆస్వాదిస్తూ అనుభవించచ్చు కానీ రోగం ఏం అనుభవం? అది అసలు ఎందుకు వస్తున్నాయి? దీని వెనకాల కారణం ఏంటి అంటే, రోగాలకి ముఖ్య కారణం ఏంటి అంటే నువ్వు జన్మ తీసుకోవడమే. భవరోగం, దీన్ని ఏమంటారు? భవరోగం అంటారు. భవరోగం అంటే ఈ పుట్టడం, చావడం, ఇదే పెద్ద రోగం. ఈ రోగం ఉన్నంత వరకు అన్ని రోగాలు వస్తాయి మనిషికి. అదే భవరోగం అంటే పుట్టడం, మరణించడం, పుట్టడం, మరణించడం. దీన్ని ఏమంటారంటే భవరోగం. నిన్న నేను బుద్ధుడి కాన్సెప్ట్లో చెప్పినప్పుడు అసలు నీకు అవిద్య ఎందుకు వచ్చింది, సంస్కారం ఎందుకు వచ్చింది, ఇవన్నీ చెప్పాను మీకు. మొన్న కాన్సెప్ట్లో చెప్పాను. అజ్ఞానం ఎందుకు ఉంది, మనకి సంస్కారం ఎందుకు వచ్చింది, వేదన ఎందుకు వచ్చింది, ఇంద్రియాలు ఎందుకు వచ్చాయి, అవునా? తర్వాత జన్మ ఎందుకు వచ్చింది, ఈ జన్మ వచ్చాక ఇంద్రియాలు ఉన్నాక, అవునా, ఇంద్రియాలు ఉన్నాక జన్మ వచ్చాక మనసు ఉంటుంది, అన్నీ ఉంటాయి, దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఆఖరికి మరణం ఉంటుంది. అంటే మనిషి ఈ జన్మకి రావడమే పెద్ద రోగం. అందుకే బుద్ధుడు అంటాడు జాతీహి దుఃఖ అంటాడు. జన్మనే దుఃఖంతో మొదలైంది. ఈ దుఃఖం ఉన్నంత వరకు రోగాలు ఉంటూనే ఉంటాయి, శరీరం ఉన్నంత వరకు రోగాలు ఉంటాయి. ఎందుకంటే ఈ శరీరంలో రావడమే పెద్ద రోగం.
దీన్ని ఏమంటారు? భవరోగం అంటారు. అంటే పుట్టుటం, నశించడం. ఈ జనన మరణ చక్రంలో ఎప్పుడైతే నువ్వు ఎంటర్ అయ్యావో నీకు అన్నీ వస్తాయి. రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఆఖరికి మరణం వస్తుంది. ఇది పెద్ద రోగం. దీన్ని ఏమంటారు? భవరోగం. ఈ భవరోగమే అన్ని రోగాలకి మూలం. శారీరక రోగాలు చాలా చిన్నవి ఈ రోగం ముందు. క్యాన్సర్ లాంటివి కూడా చాలా చిన్నవి ఈ రోగం ముందు. కాబట్టి ఎవరైతే ఆరోగ్యం కోసం ధ్యానంలోకి వస్తారో వాళ్ళు పోగొట్టుకోవాల్సింది శరీర రోగాలు కాదు, భవరోగాన్ని పోగొట్టుకోవాలి. అంటే జ్ఞానోదయాన్ని పొందాలి. మళ్ళీ ఈ లైఫ్లోకే రాకుండా వెళ్ళిపోవాలా. ఎందుకంటే నీకు జన్మ ఉంది అంటే అన్నీ ఉంటాయి, నువ్వు దాని నుంచి తప్పించుకోలేవు. శరీర బాధలు, మనసు బాధలు, కుటుంబ బాధలు, సమాజం బాధలు ఇవన్నీ కామన్. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ దుఃఖ చక్రం, లోక చక్రం, సంసార చక్రం తిరిగినంత వరకు నీకు జన్మ ఉంటుంది, మరణం ఉంటుంది, రోగం ఉంటుంది, శోకం ఉంటుంది, అన్ని దుఃఖాలు ఉంటాయి. నువ్వు ధర్మచక్రంలోకి ఎంటర్ కావాలి. దేంట్లోకి? ధర్మచక్రంలోకి ఎంటర్ అయితే అక్కడ ఈ లోక చక్రం ఆగిపోతుంది, దుఃఖ చక్రం ఆగిపోతుంది. అప్పుడు నువ్వు బుద్ధ పురుషుడు అవుతావు. ఇది బుద్ధుడు చెప్పినటువంటి సత్య మార్గం. దీన్ని అందుకే విశుద్ధి మార్గం అంటారు. బుద్ధుడు సత్యానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే భగవంతుడు కూడా పరమ సత్యం, అది అల్టిమేట్ ట్రూత్, అది అంతిమ సత్యం. ఇది ఆంశిక సత్యం. నీ జీవితం అనేది ఆంశిక సత్యం అయితే భగవంతుడు అంతిమ సత్యం. నువ్వు ఇక్కడ సత్యంగా ఉండలేదనుకో అది నీకు దొరకదు. తాత్కాలికంగా దొరికినా అది శాశ్వతంగా నిలబడదు. చిన్న చిన్న గ్లిమ్సెస్ వస్తాయి కదా ధ్యానంలో, అవి తాత్కాలికం, వస్తాయి పోతాయి, కానీ అది నిలబడదు. కాబట్టి సత్యంతో, ధర్మంతో, శీలంతో, సత్ప్రవర్తనతో, సదాచారంతో, తర్వాత త్రికాలజ్ఞత, నెక్స్ట్ బుద్ధత్వము, తర్వాత అరిహంత, బోధిసత్వ, ఇవన్నీ కూడా ఒక బుద్ధ పురుషుడి యొక్క లక్షణాలు ఇవన్నీ. తర్వాత ఒక వ్యక్తిని చూడగానే మనకు అర్థమైపోతుంది ఈ వ్యక్తి ఎలాంటి వాడని. ఒక నెగిటివ్ పర్సన్ చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ భావన వస్తుంది, ఒక పాజిటివ్గా ఉండే వ్యక్తిని చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది. అదేవిధంగా ఒక ఎన్లైటెడ్ మాస్టర్ని చూసినప్పుడు అక్కడ నీ మనసు స్పందించదు, నీ ఆత్మ స్పందిస్తుంది. నీ ఆత్మ స్పందించినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా మీకు? అది మీకు అర్థం కాదు, మీ మనసుకు అది అర్థం కాదు ఆత్మ స్పందించినప్పుడు. కానీ మీరు ఎప్పుడైతే ఈ ఎన్లైటెడ్ మాస్టర్ని వదిలేసి రకరకాల వాళ్ళ దగ్గర తిరుగుతున్నప్పుడు నీ సోల్ అనేది నేను నిశ్చలంగా ఉండనియదు, ఎక్కడ కూర్చోనియదు, ఏది విననియదు. ఎందుకు అంటే అది కోరుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళట్లేదు, నీ మనసు కోరుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నావు. ముక్తి మనసుకి కాదు, ఆత్మకి కావాలి. జ్ఞానం మనసుకి కాదు, ఆత్మకి కావాలి. అందుకే దాన్ని ఆత్మజ్ఞానం అన్నారు. మనసు జ్ఞానం, శరీర జ్ఞానం అనలేదుగా, ఇంద్రియ జ్ఞానం అనలే, ఆత్మజ్ఞానం అన్నారు. దానికి సాటిస్ఫాక్షన్ దొరికేంత వరకు నిన్ను తిప్పుతూ ఉంటుంది. తిరుగు, ఎంత తిరుగుతావు. నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు, నచ్చిన వ్యక్తి దొరికాక కూడా నువ్వు మళ్ళీ మనసు మాట విని సైడ్ ట్రాక్ పడ్డావనుకో, ఇంక ఈ జన్మ అంతం చేసుకో అని చెప్తుంది. నీకు బుద్ధి రాదిగా, మళ్ళీ పుట్టు అని అంటుంది. ఇక మళ్ళీ పోదాం పాయిగా, ఇంకో శరీరం తీసుకో, కాదు ఇంకో శరీరం తీసుకో, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇక ముసలోడవి అయిపోయి ఏం చేస్తావు, ఇక చచ్చిపోవని అంటుంది. పదనాడు శరీరాన్ని వదిలేద్దాంపా అని అంటుంది. కొత్త శరీరం తీసుకుందాంపా, ఈ జన్మలో నీకు బుద్ధి రాలే, పాడు రాలే, గురువు దగ్గరకు వచ్చినా పోదాంపా అంటుంది. నీకు లేస్తే కూర్చోలేవు, కూర్చుంటే లేవలేవు, నువ్వేం సాధన చేస్తావు, ఇడిచిపెట్టు శరీరాన్ని అని చెప్పి ఆత్మ మరణాన్ని ఆహ్వానిస్తుంది.
ఆహ్వానించి పోతుంది. నీ దాది అది సాటిస్ఫై ఆత్మతృప్తి, దీన్ని ఏమంటారు, ఆత్మతృప్తి కలిగేదాకా నేను తిప్పుతూ ఉంటుంది. ఈ జన్మ కాబట్టి 100 జన్మలు తిరగమంటుంది. నువ్వు తిరుగు, దునియా తిరుగు. అది సాటిస్ఫాక్షన్ పొందనంత వరకు నిన్ను నిలబడనీయదు, కూర్చోనీయదు, పడుకోనీయదు, ప్రశాంతంగా బతకనీయదు. అది తృప్తి పడేదాకా. అందుకే పునరపి జననం పునరపి మరణం గోయింగ్ ఆన్ నడుస్తుంది. విషియస్ సర్కిల్. లోకచక్రం నడుస్తోంది, దుఃఖచక్రం నడుస్తోంది, భవచక్రం నడుస్తోంది, సంసార చక్రం నడుస్తోంది. కానీ ధర్మచక్రం నడవట్లే. ఇక్కడ నడవాల్సిన ధర్మచక్రం. ఈ ధర్మచక్రాన్ని ఆ పరిధిలోకి వెళ్ళాలంటే జ్ఞానోదయాన్ని అందుకోవాలి. ఇది ఒక్కటే లక్ష్యం. మీరు ధ్యానంలో ఎలాంటి కోరిక పెట్టుకొని వచ్చారో అది పక్కకు పడేయండి. కానీ ఈ ధ్యానం అనేది అక్కడి దాకా తీసుకెళ్తుంది, జ్ఞానోదయం వైపు నడిపిస్తుంది. అది నడవాలి అంటే, అక్కడికి వెళ్ళాలి అంటే మీరు చచ్చిపోవాలి. అదే మరణించే కాడ, ఆర్ట్ ఆఫ్ డైయింగ్. ఎందుకంటే ఈ శరీరము, ఈ మనసు, ఈ ఇంద్రియాలు, ఈ బుద్ధి, ఈ అహంకారం ఉన్నంత వరకు పరమ సత్యము దొరకదు. అర్థమైంది మీకు? ఆ పరమ సత్యం అనేది దొరకదు ఇవి ఉన్నంత వరకు. అది దొరకాలి అంటే ఇవన్నీ పోవాలి. అది కూడా బ్రతికుండగానే పోగొట్టుకోవాలి. అప్పుడు అది అందుతుంది. ఒకటే కండిషన్. ఏంటి కండిషన్? భగవంతుడి దగ్గర అంటే నీకు నేను కావాలి అంటే అన్నీ వదిలేయి. నువ్వు నాతో ఉండాలి అంటే ప్రపంచాన్ని వదిలేయి, అన్నీ వదిలేయి. నీకు ప్రపంచమే కావాలంటే నన్ను వదిలేయి. ఇది కండిషన్. నాకు 2 కావాలంటే కుదరవు. ఏదైనా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. జీవితంలో త్యాగం చేయాలి జీవితాన్ని. ఇది మా వల్ల ఏమవుతుందిలే, ఒక 10 జన్మలు ఎత్తాక చూద్దాంలే అంటే అది మీ ఇష్టం, అది మీ చాయిస్. దానికి ఎవరేం చేయలేరు. ఎందుకంటే సమస్త సృష్టిలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. భగవంతుడు కూడా నీకు నచ్చకుండా, నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా, నువ్వు పిలవకుండా నీ జీవితంలోకి ఇంటర్ఫియర్ కాడు. జన్మ నీ ఇష్టమే, జీవించడం నీ ఇష్టమే, అధర్మాన్ని చేయడం నీ ఇష్టమే, అసత్య మార్గంలో నడవడం నీ ఇష్టమే, చచ్చిపోవడం కూడా నీ ఇష్టమే. ఆయన కేవలం సాక్షిలాగా చూస్తాడు అంతే. ఒక గేమ్ నడుస్తోంది, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చూసి అంతే. ఇంటర్ఫియర్ కాడు. నువ్వు రా నా జీవితంలోకి, నన్ను నడిపించు, నా చేయి పట్టుకొని నడిపించు, నువ్వు నా లైఫ్లోకి రా అని నువ్వు ఇన్వైట్ చేస్తే తప్పించి ఆయన రాడు. ఆయన రావాలి అంటే నువ్వు అన్ని విధాలుగా చచ్చిపోవాలి. శరీరపరంగా, మానసికంగా, హృదయపరంగా, ఇంద్రియాల పరంగా చచ్చిపోవాలి. మరణంలోకి స్వచ్ఛందంగా నువ్వు అడుగు పెట్టాలి. నీకు భగవంతుడు కావాలంటే, మోక్షం కావాలంటే, ఈవెన్ జ్ఞానం కావాలన్నా కానీ. ఇది బుద్ధ పురుషుడి యొక్క లక్షణాలు. ఎందుకంటే త్యాగము, వీరత్వం, పరాక్రమం, సత్యం, ధర్మం, శీలం, సత్ప్రవర్తన, సదాచారం, తర్వాత భగవత్తత్వం, అర్హంత స్టేట్, బోధిసత్వుడి స్థితి, ఇదంతా కూడా ఒక బుద్ధ పురుషుడి యొక్క లక్షణాలు. వాళ్ళు జీవించడానికి రెడీగా ఉంటారు, వదిలేయడానికి రెడీగా ఉంటారు, చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉంటారు. బ్రతకడానికి రెడీనే, అనుభవించడానికి రెడీనే, ఆఖరికి వదిలేసి పోవడానికి రెడీనే, ఆఖరికి మరణించడానికి కూడా రెడీగా ఉంటారు. దేన్ని పట్టుకోరు, ఇది నాది అని చెప్పి అనుకోరు. బురదలో కమలం లాగా ఉంటారు. కమలం బురదలోనే ఉంటుంది, కానీ బురద అంటుకోదు. వాళ్ళ జీవితం కూడా
అలాగే ఉంటుంది. అందుకే మనిషి జీవితంలో 3 కమలాలు వికసించాలి. ఒకటి శీల కమలం, రెండోది హృదయ కమలం, మూడోది సహస్రదళ కమల వికాసం. ఈ 3 కమలాల వికాసం జరిగితే అప్పుడు మనిషి లోపల కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. ఆ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని బుద్ధ పురుషులు, జ్ఞానులు, మహర్షులు, ఋషులు అంటారు. కాబట్టి బుద్ధ పురుషులని, ఋషులని పూజించడం లేదా భజన చేయడం, స్తోత్రించడం, పొగడడం కాదు. వాళ్ళలాగా తయారు కావాలి మనం కూడా. నిజంగా నువ్వు వాళ్ళని ఇష్టపడితే వాళ్ళలాగా తయారు కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎర్త్ నీడ్ ఎన్లైటెడ్ మాస్టర్స్. భూమికి జ్ఞానోదయం పొందినటువంటి మనుషుల యొక్క అవసరం ఎంతగానో ఉంది. బుద్ధ పురుషుల అవసరం ఉంది ఇప్పుడు భూమికి. అట్లీస్ట్ ఒక 10,000 మంది అయినా సరే నిలబడాలి భూమి మీద జ్ఞానోదయాన్ని అందుకొని. ఈ భూమిని కాపాడాలంటే వాళ్ళ అవసరం ఎంతగానో ఉంది. ఒకవైపు కరువు వస్తుంది, అవును, ఒకవైపు యుద్ధాలు వస్తున్నాయి, ఇంకోవైపు ఏమేమో జరుగుతున్నాయి, ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయి. అసలు ముందు ముందు మనిషి అనేవాడు భూమి మీద ఉంటాడా, ఊడతాడా, అది కూడా తెలీదు. ఇంత క్లిష్టమైన పరిస్థితులలో మనల్ని మనం కాపాడుకోవాలన్నా, భూమిని కాపాడాలన్నా జ్ఞానోదయం పొందడం ఒక్కటే సొల్యూషన్. పొంది నిలబడాలి భూమి మీద. మీరేం చేయక్కర్లా, నిలబడితే చాలు, అన్నీ జరిగిపోతాయి. మీరు సేవ చేయాలని కాదు, పోయి జస్ట్ నిలబడితే చాలు, మీ ఎనర్జీస్తో అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి. దానికోసమే మనం సాధన చేస్తున్నాం. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని సాధన చేయకండి. పెద్ద లక్ష్యం ఉంది, దాన్ని అందుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే పెద్ద పెద్ద లక్ష్యాన్ని కోల్పోతారు. మీరు పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారనుకోండి, చిన్న చిన్నవి ఆటోమేటిక్గా నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి త్రిరత్నాలు, పంచశీల, 10 పారమితలు, ఇవన్నీ బుద్ధుడి లక్షణాలు. త్రిరత్నాలు అంటే బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి. అంటే బుద్ధుడికి, బుద్ధ పురుషుల సంఘానికి, ధర్మానికి నేను సరెండర్ అవుతున్నా. బుద్ధ అనే పదానికి అర్థం ఏంటంటే అవేకెండ్ వన్. ఎవరైతే అసత్యం నుండి సత్యానికి వస్తారో, అంధకారం నుంచి వెలుగులోకి వస్తారో, మృత్యువుని దాటి అమృతమయ తత్వానికి వస్తారో వాళ్ళని బుద్ధ పురుషులు అంటారు. ఓకే, అలాంటి వాళ్ళకి సరెండర్ కావడం, ఆ సంఘానికి సరెండర్ కావడం, బుద్ధ పురుషుల సంఘానికి. బుద్ధుడి గౌతమ బుద్ధుడు ఒక్కడే బుద్ధుడు కాదు, ఎవరైనా బుద్ధ పురుషులు కావచ్చు. అక్కడ స్త్రీ విభేద, స్త్రీ పురుషులు అనే విభేదం లేదు, కుల మతాల విభేదం లేదు. ఎక్కడ పుట్టినా ఎలా పుట్టినా సాధన చేస్తే ప్రతి వాళ్ళు ఆ బుద్ధత్వాన్ని అందుకోవచ్చు. ఆయన ఏదో గ్రేటు జీవితాన్ని త్యాగం చేశాడు, మన వల్ల ఏమవుతుందో అనుకోకండి. సంకల్ప బలం ఉంటే ఎవరైనా ఆ స్టేట్కి వెళ్ళచ్చు. దానికి వయసుతో సంబంధం లేదు. ఇది కూడా చెప్తున్నా, యంగ్ ఏజ్ పిల్లలే త్వరగా వెళ్తారా అనుకోకండి. వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లలైనా, యువకులైనా, మధ్య వయస్కులైనా, వృద్ధులైనా ఎవరైనా సరే అందుకోవచ్చు సంకల్ప బలం ఉంటే. నా శరీరం సహకరించట్లే, నా ఇదంతా వదిలేయండి. మీకు సంకల్ప బలం ఉంటే అన్నీ సహకరిస్తాయి. మీకు కమిట్మెంట్ ఉంటే సహకరిస్తాయి ఏదైనా. అన్నిటికీ ముఖ్యం సంకల్ప బలం, దీక్ష, దక్షత, తపస్సు చేయాలి. అప్పుడు ఏదైనా సాధించవచ్చు ప్రపంచంలో. సమస్త విశ్వం మీకు సరెండర్ అవుతుంది మీకు జ్ఞానోదయం వస్తే. మీరు దానికి సరెండర్ అవ్వడం కాదు, అదే మీకు సరెండర్ అవుతుంది. మీకు ఎన్లైటన్మెంట్ వస్తే మీ ఎన్లైటన్మెంట్ మీరు సెలబ్రేట్ చేసుకోవడం కాదు, టోటల్ యూనివర్స్ చేసుకుంటుంది. ఒక్కళ్ళన్నా ఇల్లు చేయాలని చెప్పి సంతోషపడుతుంది. అసలు ఎన్లైటన్మెంట్ పొందడం వల్ల ఏమొస్తుంది? ఇదంతా ఏంది గోల? అసలు ఎందుకు పొందాలి? జ్ఞానోదయం అనేది మనిషికి ఎందుకు అవసరం? చెప్పండి చంద్రశేఖర్ గారు, జ్ఞానోదయం మనిషికి ఎందుకు అవసరం? మీరు చెప్పండి.
ఇదేంది గోల, ఈ సాధన, ఈ ధ్యానం, ఇదంతా ఏంటి అసలు, ఎందుకు చేయాలి ఇదంతా? హాయిగా ప్రపంచంలో అందరిలాగా బతికేయచ్చు కదా. ఇంకా తెలుసుకుంటే ఏమొస్తుంది? తెలుసుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకున్నారనుకో ఏమొస్తుంది? ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా. ఏంటి అసలైన పని? ఇంకా చెప్పండి. అది దొరికితే ఏమొస్తుందమ్మా? అది కూడా పోతే ఏం దొరుకుతుంది అంటున్నా నేను. అన్ని పోయాక ఏముంటుంది? అంత బూడిద కాదు, అన్నీ పోయాక ఏం మిగులుతుంది? బూడిదే మిగులుతుంది. ఇంకేముంటుంది? అసలు జ్ఞానం కావాలి అని ఎందుకు అనుకుంటారు చెప్పండి? అసలు జ్ఞానోదయం మనిషికి ఎందుకు కావాలి? జ్ఞానోదయం పొందితే ఏమొస్తుంది? అసలు బుద్ధత్వం పొందితే ఏమొస్తుంది అని అడుగుతున్నా నేను. ఎలా పొందాలి అని అడగట్లా, పొందితే ఏమొస్తుంది? జన్మరాహిత్యం పొందితే ఏమవుతుంది? కలిస్తే ఏమొస్తుంది? కలిస్తే ఏమొస్తుంది? ఆయనతో కలిస్తే పరమాత్ముడితో కలిస్తే ఏమొస్తుంది? అసలు నీ అస్తిత్వాన్ని కోల్పోతావు కదా, కలిసేం లాభం? నువ్వు అసలు ఉండనే ఉండవు ఆయనతో కలిస్తే. ఏం లాభం కలిసి? నీకు గుర్తింపు లేనప్పుడు కలిసేం లాభం? ఎందుకు పొందాలి జ్ఞానోదయం? అక్కడ పోయి ఏం చేస్తావమ్మా? భూమి మంచిగా ఉంటుంది, అక్కడ ఏం లేదు, అంత శూన్యం. కాదు, అక్కడ పోయి చేసేది ఏముండదు, ఏది చేసినా ఇక్కడే చేయాలి. ఇది భూమి, కర్మభూమి, మిగతాదంతా అదంతా వట్టిదే. ఏంటి? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్ళి చేసేది ఏం ఉండదు. భూమి మీదే ఏదైనా చేస్తే భూమి మీదే చేయాలి. కర్మ అనేది భూమి మీదే. ఈ కర్మ నుండి ఎప్పుడైతే మీరు విముక్తి పొందుతారో అక్కడ చేసేది ఏముండదు, సాక్షిలాగా చూడడమే. అక్కడ చేసేది ఏముండదు, సాక్షిలాగా చూడడమే కదా. మరి అక్కడికి ఎందుకు పోడు? పనిలేక ఆ పని ఇక్కడ కూడా చేయొచ్చు కదా, అక్కడికి ఎందుకు పోవాలా? ఆనందం ఎప్పుడు వస్తుంది అసలు? ఫస్ట్ ఆనందం ఎప్పుడు వస్తుందమ్మా జీవితంలో? నువ్వు అది వదిలేసేయి. కాదమ్మా, నువ్వు పరమసత్యం అవన్నీ వదిలేసేయి. ఆనందం ఎప్పుడు వస్తుంది జీవితంలో? ఇప్పుడు ఒక విజయాన్ని సాధించినప్పుడు వచ్చేది ఆనందం కాదు, సుఖం. సుఖం సుఖం ఒక విజయాన్ని సాధించినప్పుడు వచ్చేది ఆనందం కాదు, సుఖం, తృప్తి. తృప్తి, సుఖం, ఒక సాటిస్ఫాక్షన్. నేను అనుకుంది చేశా అనేది ఒక సాటిస్ఫాక్షన్, కానీ అది ఆనందం కాదు, సుఖం అంతే. అయితే ఎప్పుడైనా సరే ఈ వచ్చిన సక్సెస్ అనేది దురదృష్టవశాత్తు ఫెయిల్యూర్ అయిందనుకో, నీకు ఆనందం ఉంటుందా? ఉండదు, దుఃఖం ఉంటుంది. అంటే సుఖం అనేది
తాత్కాలిక ఆనందం. సుఖం అనేది తాత్కాలిక ఆనందం. కానీ ఈ సక్సెస్ అనేది కొన్ని కారణాల వల్ల ఫెయిల్యూర్ అయిందనుకో, నువ్వు మళ్ళీ ఏడుస్తావు, మళ్ళీ దుఃఖం వచ్చేస్తుంది. ఇక దుఃఖం వచ్చే కాడికి దాన్ని ఆనందం అని ఎందుకు అంటారు? అది సుఖం అన్నట్టు. సుఖం అనేది తాత్కాలికమైనటువంటి ఆనందం. ఇది మళ్ళీ దుఃఖంలాగా పరిణమించవచ్చు, చెప్పలేం. ఇప్పుడు ఈరోజు మన దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంది, ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఉండకపోవచ్చు. ఈ డబ్బు ఉన్నప్పుడు మనం అనుభవించేది ఏంటి? సుఖం. రేపు డబ్బు పోయాక మనకు వచ్చేది ఏంటి? దుఃఖం. ఇది తాత్కాలిక ఆనందం, తాత్కాలికమైన ఆనందం సుఖం. జ్ఞానోదయం పొందితే వచ్చేది ఫస్ట్ వచ్చేది ఏంటంటే, వినమా, జ్ఞానోదయం పొందితే ఫస్ట్ వచ్చేది ఏంటంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్, విముక్తి. దేని నుండి విముక్తి అంటే అన్ని బంధాల నుండి విముక్తి, శరీరం నుండి విముక్తి, జీవితం నుండి విముక్తి. ఈ విముక్తి వస్తే ఏం జరుగుతుంది అంటే నీ ఒరిజినాలిటీని నువ్వు గుర్తుపడతావు. అంటే నీ నిజమైనటువంటి రూపం ఏంటి, దాన్ని ఎప్పుడైతే మనం సాక్షాత్కారం చేసుకుంటామో అప్పుడు మనము ఈ ఒరిజినల్ ఫేస్తో జీవిస్తాం. ఇది కాదు, ఈ ఫేస్ కాదు, ఒరిజినల్ ఫేస్. దాంతో ఎప్పుడైతే మనం జీవించడం మొదలు పెడతామో ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ శక్తి కూడా నిన్ను కట్టిపడేయలేదు. ఈవెన్ అది ప్రకృతి శక్తి కానీ, పంచభూతాల శక్తి కానీ, ఈవెన్ త్రిమూర్తులు అవ్వని గాక, భూమి అవ్వని గాక, ఏది నిన్ను కట్టిపడేయలేదు. ఎందుకంటే నువ్వు పరమ స్వేచ్ఛలోకి వెళ్తావు. ఓకే, అల్టిమేట్ ఫ్రీడమ్. ఈ పరమ స్వేచ్ఛలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీకు అక్కడ కలిగేది ఆనందం. నీకు స్వేచ్ఛ లేకుండా ఆనందం అనేది రాదు. సుఖంలో స్వేచ్ఛ ఉండదు, బంధనం ఉంటుంది. ఎందుకంటే సుఖాన్ని నువ్వు పట్టుకొని కూర్చుంటావు, ఇది దుఃఖంలాగా మారకుండా. అవునా? సుఖాన్ని ఏం చేస్తావు? ఇది ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి, దుఃఖం రావద్దు, దుఃఖం రావద్దని సుఖాన్ని పట్టుకొని ఉంటావు. అందుకే తాత్కాలికంగా వస్తోంది పోతోంది, వస్తోంది పోతోంది, కానీ అది శాశ్వతం కావట్లేదు. ఎందుకు శాశ్వతం కావట్లేదు అంటే నువ్వు సుఖాన్ని పట్టుకున్నా, దుఃఖాన్ని పట్టుకున్నా, శరీరాన్ని పట్టుకున్నా, బంధాలని పట్టుకున్నా, ఈవెన్ గురువులని పట్టుకున్నా, ఈవెన్ అంతరనుభవాలని పట్టుకున్నా నువ్వు బంధనంలో ఉన్నట్టే. నాకు ముక్తి కావాలి అనేటటువంటి కోరిక కూడా కోరికే, అది కూడా వదిలేయాలి. నాకు ఆనందం కావాలి అని కోరుకోవడం కూడా కోరికే, అది కూడా వదిలేయాలి. ఇదంతా పోతేనే స్వేచ్ఛ. నేను ఇక్కడ ఆగిపోయినా, నేను ఇక్కడ ఆగిపోయినా, నాకేం జరుగుతలేదు, ఏం జరుగుతలేదు, ఇదంతా ఏంటి? ఇన్నాళ్ళు జీవితంలో ఆరాటాలు పోరాటాలు చేసావు, ఇప్పుడు ఇక్కడ కూడా చేస్తున్నావు. ఇది బంద్ అవ్వాలనే కదా ఈ ఆరాటాలు పోరాటాలు, ఇవన్నీ బంద్ కావాలనే సాధన చేసేది. రిలాక్స్, అర్థమైందా? రిలాక్స్, విశ్రాంతి, విరామం, శాంతి కావాలి. అన్నిటి నుంచి శాంతి కావాలి, అన్నిటి నుంచి విముక్తి కావాలి, అన్నిటి నుంచి ఒక స్పేస్ కావాలి. అక్కడ వచ్చేది, అన్నిటి నుంచి విముక్తి అయిపోయాక వచ్చేది ఆనందం. అది ఒకసారి వస్తే పోదు. దాన్నే బ్రహ్మానందం అంటారు, సచ్చిత్ ఆనందం అంటారు. సచ్చిదానందం అంటే నువ్వు సత్యంతో ఉన్నప్పుడు, చిత్తం లేకుండా అంటే మనసు లేకుండా, ఈ ప్రాపంచిక పోకడలు లేకుండా అన్నిటి నుండి విముక్తి పొందినప్పుడు నీకు వచ్చేది ఆనందం. దాన్ని ఏమంటారు? సచ్చిదానందం. తర్వాత బ్రహ్మానందం, పరమానందం. ఈ ఆనందకర స్థితిలో ఉంటే ఏముంటుంది అంటే కాలానికి, సమయానికి, అన్నిటికీ దాటి వెళ్ళిపోతారు. అంటే నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో, నీ నిజమైన పుట్టిల్లు ఎక్కడ,
ఎందుకు స్వేచ్ఛ కావాలి? పక్షికి ఎందుకు స్వేచ్ఛ కావాలి? ఆకాశంలో విహరించడానికి. ఆకాశంలో విహరిస్తే దానికి ఆనందం. పంజరంలో ఉంటే ఆనందం ఉండదు. అదేవిధంగా నువ్వు కూడా పంజరంలో ఉన్నావు, శరీరం అనే పంజరంలో. నీకు స్వేచ్ఛ లేదు, ఇరుక్కుపోయావు దీంట్లో. పుట్టినప్పుడు ఇరుక్కుతున్నావు, చచ్చిపోయినప్పుడు బయటకు వస్తున్నావు, మధ్యలో ఎప్పుడు రాలే నువ్వు. అందుకే నువ్వు బంధనంలో ఉన్నావు. ఈ శరీరం అనే బంధనంతో అన్ని బంధాలు ఏర్పడ్డాయి, అన్నిటితో ముడిపడిపోయావు. ఇది ఒక పంజరంలాగా తయారైంది. కొంతమందికి బంగారు పంజరం అయిపోయింది, కొంతమందికి ఇనుప పంజరం అయిపోయింది, కొంతమందికి రాళ్ల పంజరం అయిపోయింది. రాళ్ళు ఇనుముని ఈజీగా వదిలేస్తారు, బంగారాన్ని వదిలేస్తారా? అవునా? బంగారు పంజరం ఏంటి? నువ్వు కొంచెం కొంచెం సాధన చేస్తావు కదా, నీకు అనుభవాలు వస్తాయి కదా, ఈ బంగారు పంజరం అన్నట్టు. బంగారు సంఖ్యలు అది కూడా బంధిస్తాయి మనిషిని. అంటే టోటల్గా మిమ్మల్ని మీరు డిస్మెంటల్ చేసుకోవాలి ఆ పరమసత్యం దొరకాలంటే. అంటే జ్ఞానోదయం మనిషికి ఎందుకు కావాలి అంటే అంతిమ స్వేచ్ఛ, అంతిమ ఆనందం, అంటే అల్టిమేట్ ఫ్రీడమ్, అల్టిమేట్ బ్లెస్. దీనికోసం కావాలి. ఇది వస్తే ఏమవుతుంది అంటే నీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపోతావు. నీ పుట్టిల్లు ఎక్కడ? మీ అమ్మోళ్ళ ఇల్లు, నాన్నోళ్ళ ఇల్లు కాదు పుట్టిల్లు. నీ పుట్టిల్లు ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు నీకు మళ్ళీ ఈ పెళ్ళి ఆ పెళ్ళి ఆ బంధనం చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక. అది అల్టిమేట్. దాన్ని ఏమంటారు తెలుసా? ఆత్మ కళ్యాణం అంటారు. దాన్ని ఏమంటారు? ఆత్మ కళ్యాణం. జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, భౌతిక పెళ్ళిళ్ళు. దీని ద్వారా అన్ని దుఃఖాలే వచ్చినాయి. సుఖం కొంతే ఉంటుంది, దుఃఖం ఎక్కువ ఉంటుంది. వివాహం ద్వారా, తర్వాత పిల్లల ద్వారా, ఇదంతా కూడా తాత్కాలికమైనవి. అసలు నిజమైన కళ్యాణం అంటే ఏంటి అంటే ఆత్మ కళ్యాణం. అది ఎవరితో జరుగుతుంది అంటే భగవంతుడితో జరుగుతుంది. ప్రస్తుతం సీతారాముల కళ్యాణం చేయడం కాదు, అక్కడ ఆత్మ కళ్యాణం చేసుకోవాలి. అది ఎవరితో జరుగుతుంది? భగవంతుడితో. అది కలిస్తే ఏమవుతుంది? ఈ ఆత్మల్ని పరమాత్మను కలిస్తే ఏమంటే నువ్వే భగవంతుడివి అయిపోతావు. నువ్వే నరుడు నారాయణుడు అయిపోతాడు. అంటే మనిషి భూమి మీద పుట్టింది ఎందుకొరకు? దేవుడు కావడం కోసం. కానీ మనిషే కాలేకపోతున్నాడు రకరకాల పరిస్థితుల వల్ల. సో ఈ బుద్ధత్వము, జ్ఞానోదయం ఇవన్నీ ఎందుకు అంటే నువ్వు భగవంతుడిలాగా జీవించడం కోసం, నిన్ను భగవంతుడిలాగా మార్చడం కోసం. మనిషిలాగా పుట్టిన వాళ్ళు భగవతత్వాన్ని అందుకోవడం కోసం. ఎందుకు అందుకోవాలి అంటే అసలు నీ మూలం అదే. ఇది కాదు, ఇదంతా మాయ. ఇదంతా ఏంటి? మాయ. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నువ్వు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఏదైతే చూస్తున్నావో ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఇది అశాశ్వతం. నీ పుట్టిల్లు ఇది కాదు, ఉంది అక్కడ. ఆ పుట్టింటికి చేరినప్పుడే, నువ్వు దాంతో కలిసినప్పుడే, అంటే ఏ తల్లిదండ్రి దగ్గర నుంచి నువ్వైతే వచ్చావో మళ్ళీ ఆ తల్లిదండ్రులలో లీనమైపోవడం. లీనమైపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే నువ్వు కూడా ఆ స్థితిని అందుకుంటావు. అంటే ఇప్పుడు గంగానది ఉంది. గంగానది మొదట స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? గోముఖమా, సన్నటి ధారలాగా మొదలవుతుంది. ఆ హిమాలయాస్ నుంచి వస్తూ ఉంటుంది. ఈ హరిద్వారు, రిషికేశ్, వారణాసి వచ్చేసరికి పెద్ద ప్రవాహం అయిపోతుంది, నది అయిపోతుంది. అది మొదలుపెట్టినప్పుడు చుక్క 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 పడింది. ఇది గంగానది గోముఖంలోంచి వచ్చినప్పుడు. తర్వాత ఏమైంది? విస్తరించింది, పెద్ద నది అయింది. ఈ నది అయింది, ప్రవహిస్తోంది. మళ్ళీ ఈ విస్తరించినటువంటి ఈ గంగా నది మళ్ళీ గోముఖంలోకి వెళ్ళిపోవాలా, రివర్స్. అర్థమైందా? విస్తరించినటువంటి గంగా నది మళ్ళీ గోముఖంలోకి వెళ్ళిపోయి సూక్ష్మరూప ధారణ చేసి మళ్ళీ తన ఉనికితో ఒకటైపోవాలి. మనిషి జీవితం కూడా అంతే. పుట్టినప్పుడు అణువంత పుట్టావు, శరీరం అణువంత ఉంది, నీ ప్రాణం కూడా అణువంతే ఉంది.
అన్ని చిన్న చిన్న బిందువులాగా ఉన్నాయి. ఈ బిందువులు పెరిగి 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 ఇట్లా తయారైంది శరీరం, అవునా? కానీ నీ లోపల తత్వం అనేది ఎలా ఉంది అంటే, నీ అస్తిత్వం ఇక్కడ లేదు, భూమి మీద లేదు, నీ ఉనికి ఇక్కడ లేదు, నీ పుట్టిల్లు ఇక్కడ లేదు. ఇది కాదు. ఈ అమ్మా నాన్న పట్టుకొని పుట్టిల్లు పుట్టిల్లు అనుకుంటారు. ఇలాంటి అమ్మా నాన్నని ఎంతమంది పట్టుకొని ఏడ్చావో ఎన్ని జన్మలలో. వీళ్ళు నా అమ్మా నాన్న, వాళ్ళు నా అమ్మా నాన్న అని పట్టుకొని ఎంతమందిని ఏడ్చావు. ఈమె నా భార్య, ఆయన నా భర్త అని పట్టుకొని ఎంతమందిని ఏడ్చావు. ఎన్ని జన్మల నుంచి ఏడ్చావు. అనేక జాతి సంసారం, ఈ జన్మలలో ఎన్ని ఏడ్చావు. ఈ కన్నీళ్ళంతా ఒకటి చేస్తే ఒక పెద్ద మహాసముద్రం అవుతుంది. ఎంతమంది భూమి మీద పుట్టిపోయారు. ఈ ఎముకలంతా ఒకటి చేస్తే ఒక పెద్ద హిమాలయ శిఖరం అవుతుంది. అన్ని జన్మలు ఎత్తొచ్చావు, అయినా ఇంకా పుట్టింటికి చేయాలి, ఇక్కడిక్కడ తిరుగుతున్నావు. నువ్వు పుట్టిన ఇల్లు, శరీరం పుట్టిన ఇల్లు నీ పుట్టిల్లు కాదు. గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. శరీరం పుట్టిన ఇల్లు నీ పుట్టిల్లు కాదు. నీ ఆత్మ పుట్టినింటికి వెళ్ళాలి. నీ ఆత్మ ఎక్కడ పుట్టింది, ఆ ఇంటికి వెళ్తే అక్కడ శాశ్వతం. ఈ శరీరం పుట్టిన ఇంటికి పోతే ఇది ఎప్పటికైనా దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? శరీరం పుట్టిన ఇళ్ళని పట్టుకొని ఇది మా అమ్మ ఇల్లు, మా నాన్న ఇల్లు, ఇది నా బంధువుల ఇల్లు అని అనుకుంటున్నారు. ఎప్పుడైనా నీ ఆత్మ పుట్టింటి గురించి ఆలోచించావా? నీ శక్తి పుట్టింటి గురించి ఆలోచించావా? అసలు నీ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది, దాని పుట్టింటి గురించి ఆలోచించావా? అసలు అది ఎక్కడ పుట్టింది, ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఆలోచించండి. చిన్న చిన్న ఇల్లు పట్టుకొని ఇది నా ఇల్లు, ఇది ఈ ఇల్లు కాదు. ఇది ఏ రోజైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే ఒక టైం వచ్చినప్పుడు ఇవన్నీ వదిలేసి పోవాలి. ఇది ఖాయం, ఇది జీవిత సత్యం. దీన్ని ఎవరు మార్చలేరు. జ్ఞాని అయినా పోవాలి, అజ్ఞాని అయినా పోవాలి, సాధారణమైన మనుషులైనా పోవాల్సిందే. ఎందుకంటే మరణ సత్యం. జీవితం ఎంత సత్యమో మరణం కూడా అంతే సత్యం. ఇది తప్పదు. ఎందుకంటే సృష్టి రచన అలా జరిగింది. ఈ చచ్చిపోయేలోపు నీ ఆత్మ పుట్టింటి కోసం వెతకాలి. అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని పుట్టిల్లు ఎక్కడ? దానికోసం చేసేటటువంటి అన్వేషణనే అంతర్యాత్ర, ఇన్నర్ జర్నీ. శరీరం పుట్టిన ఇళ్ళని పట్టుకొని, పుట్టిన ఇంటిని పట్టుకొని, శరీరం కట్టిన ఇళ్ళని పట్టుకొని, అవునా, శరీరం ఏర్పరచుకున్న బంధాలను పట్టుకొని సచ్చేదాకా ఏడవద్దు. ఎందుకంటే ఇవి పోతాయి. నువ్వన్నా పోతావు, వాళ్ళన్నా పోతారు. ఇళ్ళు పోతాయి, వాకిళ్ళు పోతాయి, అన్నీ పోతాయి. ఏం మిగలదు ఆఖరికి. నువ్వు ఈలోపు నీ ఆత్మ పుట్టిల్లు తెలుసుకోలేదనుకో, మళ్ళా పుట్టిగా మళ్ళీ శరీరం కోసం వెతుకుతావు, మళ్ళా శరీరం కోసం వెతుకుతావు, మళ్ళీ బంధాల కోసం వెతుకుతావు, మళ్ళీ ఇంకొక ఇల్లు కడతావు. ఇదేనా? బోర్ కొట్టట్లే లైఫ్ బోర్ అనిపించట్లే? అంటే మనం సాధన ఎందుకు చేస్తున్నామంటే మన ఆత్మ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పుట్టింటి కోసం వెతకడానికి చేస్తున్నాం. అంతేగాని శరీరం పుట్టిన ఇళ్ళ కోసం కాదు. శరీరం ఏముంది, ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇంట్లో పుడుతుంది, ఇంకో కుటుంబంలో పుడుతుంది. ఏముంది దానికి పనేముంది? ప్రకృతికి ఏం పని లేదు, పంచభూతాలకి ఏం పని లేదు. నీకు జ్ఞానం రానంత వరకు పుట్టిస్తూనే ఉంటుంది ప్రకృతి. నువ్వు పుడుతూనే ఉండాలి. ఇదంతా వద్దు. మన ఒరిజినల్ ఇంటికి మనం వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు దానికోసం అన్వేషణ చేయాలి. అది ఎక్కడ ఉంది అని చెప్పి వెతకాలి. అదే ఇన్నర్ జర్నీ. ఓకే, ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకోండి, ఒక 10 minutes. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇది ఆఫ్ చేయండి సార్, ఆఫ్ చేయనా? వీడియో ఆఫ్ చేయండి.